హలో ఎవ్రీవన్, మనం క్వాంటిటేటివ్ స్కిల్స్లోని డేటా అనాలిసిస్ చాప్టర్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సో నెక్స్ట్ యూనిట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటే ఏదైనా ఒక ప్యాటర్న్లో ఉండే సిరీస్ ఆర్ సీక్వెన్సెస్. ఈ సిరీస్ అండ్ సీక్వెన్సెస్లో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఒక సిరీస్ ఇస్తాడు. సిరీస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్, ఎయిదర్ న్యూమరికల్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్. వాడు క్వశ్చన్లో ఇచ్చే సిరీస్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ కానీ స్పెసిఫిక్ రూల్ కానీ ఫాలో అవుతూ ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్స్ ఏం టెస్ట్ చేయడానికి ఇస్తాడంటే, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న బేసిక్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్, లేకపోతే మనకు తెలిసిన కొన్ని ఎనాలజీస్ అంటే వాడు ఏదైనా 2 ఐటమ్స్ ఇచ్చి వాటి మధ్య రిలేషన్ ఇస్తాడు. ఆ రిలేషన్ మనం అర్థం చేసుకొని వాడు ఇచ్చే క్వశ్చన్లకి ఆన్సర్ ఏ రిలేషన్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే మనకి థియరీ కన్నా కూడా మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు వాడు ఇచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా సాల్వ్ చేయాలో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. దీంట్లో మీకు ఎగ్జామ్లో అడిగే అన్ని రకాల మోడల్స్ కవర్ చేద్దాం. మోర్ దెన్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో అవి కూడా ఇందులో కవర్ చేద్దాం. సో డైరెక్ట్గా క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఒక మోడల్ చూద్దాం. ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ ఏ టైప్లో అడగచ్చు, అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఎలా అడగచ్చు, మనం ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని చెప్పి ఇలా కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. లేకపోతే ఒక క్వశ్చన్ అడగచ్చు, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఈ పర్టికులర్ సిరీస్లో, ఈ పర్టికులర్ సెట్లో అన్ని నెంబర్స్లో ఆడ్ వన్ అవుట్ ఏంటి? ఇక్కడ చూసినట్టయితే 1, 3, 17, 23, 71, 63. ఇవన్నిట్లో 63 తప్ప మిగిలినవన్నీ మీరు చూసినట్టయితే ప్రైమ్ నెంబర్స్. 63 ఒకటే నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్ అంటే మీకు తెలుసు, ప్రైమ్ నెంబర్కి ఓన్లీ ఫ్యాక్టర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఇప్పుడు 1 ఉందనుకో, ఫ్యాక్టర్స్ 1 and 1. 3 ఉందనుకో, ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఓన్లీ 3 and 1. 1 into 3 or 3 into 1. అంతేగాని దీన్ని 2 into సంథింగ్ 1 వేరేలా రాయలేం మనం. దీనికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 into 3 or 3 into 1. 17 కూడా అంతే. 17 కూడా ఇట్ సెల్ఫ్ అండ్ 1. 17 ఒక ఫ్యాక్టర్, 1 ఒక ఫ్యాక్టర్. 1 into 17 అన్న రాయగలం, 17 into 1 అన్న రాయగలం. అదే ఇక్కడ 63 చూసామంటే 63కి 1 into 63, 63 into 1. అవి కాకుండా 7 into 9, 7 and 9 are also factors. So 63 is not a prime number. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటే ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద నెంబర్ అండ్ 1 ఆర్ ద 2 ఫ్యాక్టర్స్. బట్ ఇక్కడ 63కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో 63 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ పర్టికులర్ సెట్లో మనకి ఎన్ని నెంబర్స్లో ఆడ్ వన్ ఏంటంటే 63 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇందులో 12, 25, 37, 49 and 57 అన్ని నెంబర్స్ని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే 37 ఆడ్గా కనిపిస్తుంది. సపోజ్ మనం ఇది చూడగానే 25 5 స్క్వేర్ అనుకోవచ్చు, 49 7 స్క్వేర్ అనుకోవచ్చు. బట్ మిగిలినవన్నీ కూడా ఆడ్ వన్ అవుట్ అంటే ఒకటే ఆడ్ ఉంటుంది, కానీ మిగిలినవి ఏవి స్క్వేర్స్ కాదు. సో అన్ని స్క్వేర్స్ అయ్యి ఏదో ఒక నెంబర్ స్క్వేర్ కాకపోతే అది ఆడ్ వన్ అవుట్ కింద పిక్ చేస్తాం. బట్ ఇది ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాదు. మరి ఏంటి? ఇందులో చూసినట్టయితే దీన్ని 3 మల్టిపుల్తో రాయొచ్చు, 4 మల్టిపుల్తో రాయొచ్చు, దీన్ని 5 మల్టిపుల్తో రాయొచ్చు, 1 మల్టిపుల్తో రాయొచ్చు, 25 into 1 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 37 into
1 ఆర్ 1 ఇంటూ 37 కింద రాయొచ్చు. 49ని 7 ఇంటూ 7 రాయొచ్చు. 1 ఇంటూ 49, 49 ఇంటూ 1 ఫ్యాక్టర్స్ 1 4 7. 57ని ఇది కూడా ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే 5 + 7 12. ఓకే, 5 + 7 12. 12 అంటే 3లో మల్టిపుల్ అవుతుంది. సో 3 ఫ్యాక్టర్ ఉంటుంది, 1 ఫ్యాక్టర్ ఆల్రెడీ 57 ఆల్సో ఏ ఫ్యాక్టర్. సో ఇందులో 37 ఒకటి ప్రైమ్ నెంబర్, మిగిలినవన్నీ కూడా నాట్ ప్రైమ్ నెంబర్స్. 37 ప్రైమ్ నెంబర్, రిమైనింగ్ ఆల్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్. సో 37 విల్ బి ద ఆన్సర్. మీకు చూడగానే కొన్ని నెంబర్స్ చూడగానే మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. 12 చూడగానే 4లో 3లో రెండిట్లో డివిజిబుల్ అవుతుంది. 25 చూడగానే 5లో డివిజిబుల్ అవుతుంది. 49 చూడగానే 7లో డివిజిబుల్ అవుతుంది. సో ఇవి ప్రైమ్ కాదు, వేరేదేదో అడుగుతున్నాడు క్వశ్చన్లో. 57 5 + 7 12. మీకు డివిజన్ రూల్స్ తెలుసు కదా, తెలియకపోతే ఒకసారి చెప్తాను. 2లో ఈవెన్తో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా 2తో డివిజిబుల్. ఒక నెంబర్లో ఒక సమ్ 3 టేబుల్లో డివిజిబుల్ అయిందనుకో, అంటే 57 12 3 టేబుల్లో డివిజిబుల్. 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 4 అయితే ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 2916 అనే నెంబర్ ఇచ్చాడు అనుకో, 16 4లో డివిజిబుల్. సో ఈ నెంబర్ అంతా కూడా 4లో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. 5తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ 5 ఆర్ 0, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి ఖచ్చితంగా. అదే 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. ఈ రెండిట్లతో డివిజిబుల్ అయితే 6తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనం అప్పుడు ఏం చెక్ చేయాలంటే లాస్ట్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఏ నెంబర్, సపోజ్ 136, ఇది 6తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ 2తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. అదే 3తో డివిజిబుల్ అవుతుందా చూడాలంటే 1 + 3 + 6 ఈజ్ 10. 3తో డివిజిబుల్ కాదు. సో 136 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. అలా ఇవి డివిజన్ రూల్స్ ఉంటాయి కదా, ఈ డివిజన్ రూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. అవి ఒకసారి తెలియకపోతే ఒకసారి అవి ప్రాక్టీస్ చేయండి మళ్ళీ. దాన్ని బట్టి ఇలాంటి సమ్స్ ఇవ్వగానే చూసి ఆన్సర్ పిక్ చేయడానికి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ 25 36 78 144 196. 25 36 78 144 196. ఈ అన్నిటిలో చూసినట్టయితే ఇవన్నీ చూసారంటే 25 5 స్క్వేర్, 36 6 స్క్వేర్, 78 స్క్వేర్ కింద రాయలేం, 144 12 స్క్వేర్, 196 14 స్క్వేర్. ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆఫ్ సమ్ నెంబర్. 25 కానీ 36 కానీ 144 కానీ 196 కానీ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆఫ్ ఎ నెంబర్. బట్ 78ని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయలేం. సో 78 ఈజ్ ద ఆడ్ వన్, 78 ఈజ్ ద ఆన్సర్. సో ఈ టాపిక్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే మీకు బేసిక్స్ మీద కొద్దిగా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. ఏంటంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, అండ్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఏదన్నా సమ్ నెంబర్ 4 డిజిట్ నెంబర్ కానీ 3 డిజిట్ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు అవి 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా, 4తో డివిజిబుల్ అవుతుందా, ఇవి రావాలి. అండ్ స్క్వేర్స్ క్యూబ్స్ ఇవన్నీ కూడా మీరు స్ట్రాంగ్ ఉండాలి. 1 to 20 స్క్వేర్స్, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. ఇవన్నీ మీకు మైండ్లో ఉండాలి. అండ్ క్యూబ్స్ 1 to 10 క్యూబ్స్ అట్లీస్ట్ మనకి మైండ్లో ఉండాలి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఇవన్నీ కూడా మైండ్లో ఉండాలి. స్క్వేర్స్, రూట్స్, టేబుల్స్ అండ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ ఏంటంటే ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి హై స్కూల్లో తెలుసుకున్నామని మీకు చాలామందికి తెలుసు. ఒక్కసారి మీరు బేసిక్స్ ఒకసారి
రిమెంబర్ చేసుకోండి, అన్నీ కూడా ఒకసారి రిమెంబర్ చేసుకుంటే మీరు మళ్ళీ బుక్స్ కూడా తీయక్కర్లేదు. ఒకసారి మీకు మీరే రిమెంబర్ చేసుకుంటే అవి మీకు గుర్తొస్తాయి. డివిజన్ 2తో డివిజిబుల్ అవేవి ఏంటి, 3తో డివిజిబుల్ అవేవి ఏంటి, ఇవి రూల్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకుంటే ఈ సమ్స్ అన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఆడ్ వన్ ఒకటే. 8, 28, 64, 125, 216. ఈ క్వశ్చన్లో దీంట్లో కూడా ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. సో మీకు చూసినట్టయితే 8, 28, 64, 125, 216 నెంబర్స్ చూడగానే మీకు వెంటనే 64, 125, 216 సమ్ నెంబర్ క్యూబ్గా మీకు అర్థమవుతుంది. సో మీకు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇవి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సమ్ చూడగానే అందులో సమ్ క్యూబ్స్ ఇచ్చాడు అని మనం వెంటనే సాల్వ్ చేయడానికి ఉంటుంది. 64 అంటే 4 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్, 216 అంటే 6 క్యూబ్, 8 2 క్యూబ్. బట్ 28ని దేనితో అయినా క్యూబ్గా రాయగలమా, ఏ నెంబర్కైనా క్యూబ్గా రాయగలమా, రాయలేం. సో 28 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్. సో 28 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 21, 36, 49, 56, 91. సో ఇది చూద్దాం. 21 3లో డివిజిబుల్, 7లో డివిజిబుల్. 36 అంటే 3, 6 + 9 3లో డివిజిబుల్ అవుతుంది, 7లో డివిజిబుల్ అవ్వదు. 49 3లో డివిజిబుల్ అవ్వదు, 7లో డివిజిబుల్ అవుతుంది. 56 కూడా 7లో డివిజిబుల్ అవుతుంది. 91 కూడా 7లో డివిజిబుల్ అవుతుంది. 21 కూడా 7లో డివిజిబుల్ అవుతుంది. 91 ఎనీ టైమ్స్ 7లో డివిజిబుల్ అవ్వాలంటే 13 టైమ్స్. ఓకే, 7 12 దాకా మీకు తెలుసు. 7 12 84, 7 13 91. సో అన్నీ 7తో డివిజిబుల్ అవుతున్నాయి ఎక్సెప్ట్ 36. సో మీకు చూసారా టేబుల్స్ లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు 20 × 20 టేబుల్స్ దాకా మీకు గుర్తున్నట్టయితే చాలా యూజ్ఫుల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. సో 36 ఇక్కడ వెంటనే ఇవి చూడగానే నెంబర్స్ 7తో డివిజిబుల్ నెంబర్స్లో కనిపిస్తాయి మీకు. బట్ 36 7తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా 36 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. సో 36 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 48, 50, 82, 70, 290. ఇవన్నీ ఈవెన్ నెంబర్సే. సో చూద్దాం. 290, సారీ ఇది 170, 70 కాదు 170. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు కదా, దీంట్లో ఆడ్ వన్ అవుట్ ఫైండ్ చేయాలి. మీకు ఎనీ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అయినా ఇచ్చిన క్వశ్చన్లో ఏదో ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. సపోజ్ ఈ క్వశ్చన్లో చూసామంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ప్రిన్సిపల్ ఫాలో, ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాయి. ఇది క్యూబ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఆఫ్ సమ్ నెంబర్ ఇవన్నీ కూడా. ఇది ఒకటి కాదు, సో ఇది ఆడ్ వన్. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాయి. ఏంటది ప్రిన్సిపల్? 7కి మల్టిపుల్స్ అన్నీ కూడా. ఇది కూడా అలా ఏదో ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. ఎవ్రీ ఎలిమెంట్ ఫాలోస్ సేమ్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ set, but one odd one is there, so we have to find that odd one. So మనకి స్క్వేర్స్ క్యూబ్స్ ఇవన్నీ బాగా వచ్చినట్టయితే ఇది సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో 48. సో ఇది చూడగానే మనకి 48, 50 ఇవన్నీ చూడగానే 82, 170, 290 చూడగానే మనకి స్క్వేర్స్ బాగా వచ్చినట్టయితే ఇది 49 దగ్గరలో ఉంది, ఇది 49 దగ్గరలో ఉంది, ఇది 81 దగ్గరలో ఉంది. ఇవన్నీ ఏంటంటే 81 అంటే 9 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, ఇది 170, 169 దగ్గరగా ఉంది. 169 అంటే ఏంటి 13 స్క్వేర్, 290 17 స్క్వేర్కి దగ్గరలో ఉంది, 17 స్క్వేర్ దగ్గరలో ఉంది. సో మనం చూసినట్టయితే ఇదంతా ఈచ్ ఎలిమెంట్ ఏదో ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. అది ఏంటో చూద్దాం. ఇది 7 స్క్వేర్ -1, 49 -1, ఇది 7 స్క్వేర్ +1, ఇది 9 స్క్వేర్ 81 +1, ఇది 13 స్క్వేర్ +1, ఇది 17 స్క్వేర్ +1. సో చూసారా ఈచ్ ఎలిమెంట్ ఒక ప్రిన్సిపల్ ఫాలో అయింది. ఏంటది అంటే ఎవ్రీ ఎలిమెంట్ దాని దగ్గరలో ఉన్న స్క్వేర్కి +1. ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై స్క్వేర్ ఆఫ్ సమ్ నెంబర్ +1. సో 50 అంటే 7 స్క్వేర్ +1, 82 అంటే 9 స్క్వేర్ +1. ఇవన్నీ కూడా సమ్ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ +1, బట్ ఇది 7 స్క్వేర్ -1. సో 48 ఈజ్ ద ఆడ్ వన్.
మిగిలినన్ని ఒక ప్రిన్సిపల్ ఫాలో అవ్వని 48 మాత్రం వేరే ప్రిన్సిపల్ ఫాలో అయింది. సో 48 ఈజ్ ద ఆడ్ వన్. ఇంకొక మోడల్ చూద్దాం. నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్, ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్. 1, 5, 13, 29, 61 వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ ఫాలో అవుతా వెళ్తాయి. సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే వాడు ఇచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. అది ఎలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయో ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ వచ్చే నెంబర్ ఏంటో మనకి ఫైండ్ అవుట్ చేయగలం. 1, 5, 4 ఇంక్రీజ్ ఉంది. 1కి 5కి +4 చేస్తే 1కి +4 చేస్తే 5 13 అయింది. అంటే 5కి ఎంత కలిపితే 13 అయింది? 8 కలిపితే 13 అవుతుంది. 13 29 అయింది. అంటే 13కి 16 యాడ్ చేస్తే 29 61 అయింది. అంటే 29 ప్లస్ వాట్ ఈజ్ 61? 29 ప్లస్ 32 ఈజ్ 61. సో చూసారా, ఇక్కడ ఫస్ట్ 4 ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 8, నెక్స్ట్ 16, నెక్స్ట్ 32. అంటే డబుల్ ప్రీవియస్ దానికన్నా డబుల్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ 8 అంటే ప్రీవియస్ దానికన్నా డబుల్ ఇంక్రీజ్ అయింది 8. ఇక్కడ 16 అంటే ప్రీవియస్ దానికన్నా 8 కన్నా డబుల్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 32 అంటే ప్రీవియస్ దానికన్నా డబుల్ ఇంక్రీజ్ అయింది 32. సో ఇక్కడ 32 కన్నా డబుల్, 32కి 2 టైమ్స్ 64, 61కి సమ్ చేస్తే వచ్చేదే ఇక్కడ ఆన్సర్. సో 125 ఈజ్ ద ఆన్సర్. అలాగే సెకండ్ది 1, 4, 9, 16, 25. ఇవి కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అయిందో చూద్దాం. ఇవి చూడగానే మనకి అర్థమవుతుంది. 1, 4 అంటే స్క్వేర్ 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. సో ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేది ఏంటి? 6 స్క్వేర్, 36 ఇస్ ఆన్సర్. నెక్స్ట్ 729, 512, 343, 216. నెక్స్ట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి క్యూబ్స్ తెలిసినట్టయితే 729 అంటే 9 క్యూబ్, 512 అంటే 8 క్యూబ్, 343 అంటే 7 క్యూబ్, 216 అంటే 6 క్యూబ్. అంటే ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ అవుతా వాటి క్యూబ్ వస్తుంది. సో ఇక్కడ 6కి 1 డిక్రీజ్ చేస్తే 5 క్యూబ్, అంటే 125 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది సిరీస్లో 9 తర్వాత వచ్చేది ఏం టర్మ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. వీడు ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. 1, 1, 3, 4, 5, 7, 7, 10, 9. సిరీస్లో ఇది ఇంకొక మోడల్. సపోజ్ మనకి ఇలా చూసినట్టయితే 1, 1, 3, 4 సంబంధం లేదు. ఏంటి ఏం ప్రిన్సిపల్ ఫాలో అవుతే ఇంక్రీజ్ అవుతే వెళ్తుందో కూడా తెలియదు. సిరీస్ మనకి అలా ఇందాక మోడల్స్లో చెప్పినట్టు సింగిల్ సిరీస్ ఇవ్వచ్చు, డబుల్ సిరీస్ కూడా ఇవ్వచ్చు. ఒకే దాంట్లో డబుల్ సిరీస్ అంటే ఆల్టర్నేట్ టర్మ్స్ చూసుకుంటే అండ్ ఆల్టర్నేట్ టర్మ్స్ సిరీస్ కూడా ఇవ్వచ్చు. సో ఇది ఆ మోడల్ అనమాట. 1, 3, 5, 7, 9 అంటే ఆడ్ నెంబర్స్ వరుసగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9. ఒకవేళ ఇది కూడా చెప్పగలం మనం. 9 + 2 11 అవుతుంది అప్పుడు. కానీ ఇప్పుడు మనకి ఇది అడిగాడు. సో ఇది చూద్దాం. 1, 4, 7. 1కి +3, ఇవి +2 యాడ్ అవుతే వెళ్ళినాయి కదా. ఇది +3, 4 + 3 7, +3 10, 10 + 3 13 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఇందాక మనం డిస్కస్ చేసిన సమ్స్లో కేవలం ఒక
సిరీసే ఇచ్చాడు. ఇది మిక్స్డ్ సిరీస్ కాకుండా మనకి ఆల్ఫాబెటికల్లో కూడా మిక్స్ చేసి సిరీస్ ఇవ్వచ్చు. ప్యూర్ ఆల్ఫాబెటికల్ సిరీసెస్ కూడా ఇవ్వచ్చు. సో ఆల్ఫాబెటికల్ సిరీసెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఆల్ఫాబెటికల్ సిరీస్ మనకి ఇప్పుడున్న ఈ డిగ్రీ పేపర్లో కానీ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఆల్ఫాబెటికల్ సిరీస్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 2-3 క్వశ్చన్స్ అన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే ముందు మనకి ఆల్ఫాబెట్స్ దానికి కరస్పాండింగ్ నెంబర్స్ మనకు తెలియాలి. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అంటే A to Z అవి అందరికీ తెలుసు. కాన్సనెంట్స్ ఎన్ని 21, వొవెల్స్ ఎన్ని 5. కాన్సనెంట్స్ అంటే B, C, D, F ఇవి. వొవెల్స్ అంటే A, E, I, O, U. A, E, I, O, U వొవెల్స్, రిమైనింగ్ అన్ని కాన్సనెంట్స్. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కొన్ని క్వశ్చన్స్లో కానీ ఈ AEIOU వొవెల్స్ మిగిలినవన్నీ కాన్సనెంట్స్ అని గుర్తుండడం కూడా ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను ఈ కింద ఇలా నెంబర్స్ ఎందుకు రాశానంటే మీకు ఎగ్జామ్స్లో అనాలజీస్ కానీ మీకు ఎగ్జామ్స్లో అనాలజీ క్వశ్చన్స్లో కానీ వేరే సిరీస్ క్వశ్చన్స్లో కానీ ఆల్ఫాబెటికల్స్ మిక్స్ చేసినప్పుడు ఆల్ఫాబెటికల్ దాని మీద ప్యూర్గా ఆల్ఫాబెటికల్ సిరీసెస్ మీద కానీ అనాలజీస్ మీద కానీ క్వశ్చన్స్ అడిగినప్పుడు వీటి యొక్క కరస్పాండింగ్ నెంబర్స్ తెలిస్తే మనం ఆల్ఫాబెటికల్స్ కన్నా నెంబర్స్లో డీల్ చేయడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టేసుకోవడం చాలా ఈజీ. A అంటే 1, B 2, C 3 అంటే దీనికి కరస్పాండింగ్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం. ఒక 5-6 టైమ్స్ ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకునే సమ్స్ సాల్వ్ చేయాలి అనే థాట్లో ఉంటే అలాగే సాల్వ్ చేస్తే ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సపోజ్ మనకి ABCD గుర్తుపెట్టుకోగలదు, అవి డైరెక్ట్గా అంటే జస్ట్ జనరల్గా కూడా A అంటే 1, B 2, C 3, D, E 5 అక్కడ దాకా మనం అనుకోవచ్చు. కానీ సపోజ్ సడన్గా మనకి T కావాలి. T ఎన్నో నెంబర్ ABCDE 5 దాకా క్యాలిక్యులేట్ చేసుకోగలం. కానీ T అంటే లెక్క పెట్టుకునేటప్పుడు టైం అయిపోద్ది, టైం ఎక్కువ అవుతుంది. సో ఇవి గుర్తుండడం ఎలాగంటే మధ్యలో కొన్ని ప్రతిదానికి షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. కానీ మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ పెట్టుకున్నా మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ABCDE F అంటే 6, 7/G బృందావన్ కాలేజ్ సినిమా తెలుసు కదా. సో 7 అంటే G. అలాగే ఇక్కడ ఐని అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసి ఐని మాత్రం ఇలా ఎందుకు రాసానంటే స్మాల్ ఐ రిప్రజెంట్స్ 9. ఇది కొద్దిగా 9లా కనిపిస్తుంది కదా ఐ రాసినప్పుడు. సో 9 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఐ అంటే 9 అని. సో J10, K11, L మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సపోజ్ L అంటే లక్ష్మి కానీ, M అంటే మోహన్ కానీ, లేకపోతే R అంటే రాజు, ఇలా వాళ్ళ నేమ్స్ ఫస్ట్ నెంబర్స్కి ఈజీగా మైండ్లో నోటెడ్ అయిపోతుంది కరస్పాండింగ్ నెంబర్. సో అలా దాని ముందు నెంబర్ కానీ తర్వాత నెంబర్ కానీ, ఇప్పుడు రాజు వాడి నెంబర్ 18, వాడికి ఫస్ట్ లెటర్లో ఉన్న కరస్పాండింగ్ నెంబర్ 18, దాని ముందు నెంబర్కి తర్వాత నెంబర్ కూడా అతనికి గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాగా Mని 13గా ఎందుకు రాశానంటే M 13 చూసారా, Mని నేను 3 కింద రాశాను అంటే 13గా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. N 14, అలాగే M 13గా గుర్తుపెట్టుకున్నాం. W 23, W కూడా 3 సింబల్లో ఉంటుంది కాబట్టి W అలా గుర్తుపెట్టుకోవచ్చు. XYZ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, లాస్ట్ 3 డిజిట్స్ కాబట్టి Z అలాగా 26, టోటల్ ఆల్ఫాబెట్స్ 26, లాస్ట్ Z కాబట్టి 26 అని గుర్తుపెట్టుకోవచ్చు. దాని ముందు 2 కూడా 25, 24 కింద గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే T20 మ్యాచెస్, 20 మ్యాచెస్ జరుగుతాయి కదా. సో T అంటే 20, అలాగే W 23. సో ఇలా గుర్తున్నప్పుడు ఇవన్నీ కూడా మెల్లగా మనం A to Z వాటి కరస్పాండింగ్ నెంబర్ గుర్తుపెట్టేసుకోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా K అని అడిగారు, L 12 అని గుర్తుంది, K అంటే KL 11,
సో సపోజ్ ఓ అంటే 0 15 అన్నట్టు, P16, Q కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, 17 ప్రైమ్ నెంబర్ 17 ఆర్ 18, ఎస్ ఎక్కువ మంది నేమ్స్ ఉంటాయి కాబట్టి 19 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి హెచ్ని 8గా గుర్తుపెట్టుకోవాలంటే హెచ్ పైన కింద ఇలా లైన్ పెట్టుకుంటే 8గా కనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఎల్ అంటే ఏంటి అని అడిగానంటే 12 అని చెప్పగలగాలి, యు అని ఎంత అని అడిగానంటే 21 అని చెప్పగలగాలి, ఎం అంటే 13, హెచ్ 8, ఇలా మధ్యలో పి అంటే Q 17 అని గుర్తుపెట్టుకుందాం అని చెప్పాను. దాని ముందుది ఎంత 16 అవుతుంది, ఎస్ 19, జే 10, కే 11, ఎల్ 12. ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవడం. ఇవి గుర్తుపెట్టుకోవడం తెలిస్తే మనం సమ్స్ కొద్దిగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఒక ఎనాలజీ ఇచ్చాడు. ఎనాలజీ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాడు, మధ్యలో ఇలా 2 రేషియోస్ కింద, ఇక్కడ ఒక రేషియో కింద. అంటే ACDF ఈజ్ సమ్వాట్ రిలేటెడ్ టు CGIN, యూ హ్యావ్ టు ఫైండ్ BHI ఈజ్ సమ్వాట్ రిలేటెడ్ టు వాట్. సో మీకు ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, దీనికి ఎలా రిలేషనో చూద్దాం. సో ఏ సి అయింది, సి జి అయింది అంటే, సో ఏ నుంచి సి అయిందంటే ఇంక్రీజ్ అయింది. సో మీకు ప్రతి ఆల్ఫాబెట్ యొక్క కరస్పాండింగ్ నెంబర్ తెలిసినట్టయితే మీకు సాల్వ్ చేయడం కొద్దిగా ఈజీగా ఉంటుంది అని చెప్పాను. సో అది ఇప్పుడు ఎలాగా చేయొచ్చు చూద్దాం. ఏ సి అయిందంటే +2, సి జీ అయిందంటే, సి అంటే 3, జీ 7. జీని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 7/G బృందావనం కాలనీ ఒక చిన్న షార్ట్కట్ చెప్పాను. జీ అంటే 3 7, 7కి 3కి డిఫరెన్స్ 4 +4 పెరిగింది. డి ఐ అయింది, డి అంటే 4, ఐ అంటే 9, స్మాల్ ఐ 9లా కనిపిస్తుంది అని చెప్పాను కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. 4 9 అయింది అంటే +5. ఎఫ్ ఎన్ అయింది, ఎఫ్ అంటే 6, ఎన్ అంటే ఎం అంటే 3లా ఉంటుంది, 13 అన్నాను, ఎన్ నెక్స్ట్ నెంబర్ ఎన్ కాబట్టి 14 అనుకోండి. 6 14 అయింది అంటే +8. సో ఫస్ట్ ఏసి అయింది. ఫస్ట్ ఆల్ఫాబెట్కి 2 ఇంక్రీజ్ చేసి వచ్చే ఆల్ఫాబెట్ సి ఇచ్చాడు. సి సెకండ్ది 4 ఇంక్రీజ్ అయింది. 4 ఇంక్రీజ్ అయిన ఆల్ఫాబెట్ ఇచ్చాడు. డి 5 ఇంక్రీజ్ అయింది. 5 ఇంక్రీజ్ అయిన ఆల్ఫాబెట్ ఇచ్చాడు. ఎఫ్ 8 ఇంక్రీజ్ అయింది. సో ఎఫ్ తర్వాత వచ్చే 8th ఆల్ఫాబెట్ ఇచ్చాడు. సో ఏ నుంచి వచ్చే 2nd ఆల్ఫాబెట్, సి నుంచి వచ్చే 4th ఆల్ఫాబెట్, డి నుంచి వచ్చే 5th ఆల్ఫాబెట్, ఎఫ్ నుంచి వచ్చే 8th ఆల్ఫాబెట్ ఇచ్చాడు. సో దీనికి పర్టికులర్గా ఏదన్నా కోడ్ లాగా ఉందా అంటే ఏసీకి +2 యాడ్ అయ్యి, సిజీకి +3 యాడ్ అయ్యి, డిఐకి +3 అంటే +2, ఫస్ట్ ఆల్ఫాబెట్ +2, సెకండ్ ఆల్ఫాబెట్ +3, థర్డ్ ఆల్ఫాబెట్ +4, ఫోర్త్ ఆల్ఫాబెట్ +5 ఇలా సిరీస్లో అయినా పెరిగిందంటే అదేం కాదు. జనరల్గా ఏ సికి రిప్రజెంట్ చేశాడు, సి జీకి రిప్రజెంట్ చేశాడు, ఆడు ఇచ్చిన డేటా బట్టే దీన్ని కూడా బీకి +2 యాడ్ చేస్తే బీకి +2, ఫస్ట్ ఆల్ఫాబెట్కి +2 యాడ్ చేశాడు కదా, బీకి +2 అంటే ఫస్ట్ వీటికి కరస్పాండింగ్ నెంబర్స్ చూద్దాం. బి అంటే 2, ఈ అంటే 5, హెచ్ అంటే 8, ఐ అంటే 9. సో ఫస్ట్ డిజిట్కి +2 కలిపాడు. 1 + 2 3. సో 2 + 2 4, 3 + 4 3 + 4 7 అయింది, జీ వచ్చింది. సో ఈ సెకండ్ ఆల్ఫాబెట్కి ఎంత ఇంక్రీజ్ చేశాడు, 4 ఇంక్రీజ్ చేశాడు. అలాగే ఈకి కూడా 4 ఇంక్రీజ్ చేస్తే +4, 5 + 4 9. డి నుంచి 5th ఆల్ఫాబెట్ 5 ఇంక్రీజ్ చేశాడు 9. సో థర్డ్ ఆల్ఫాబెట్కి 5 ఇంక్రీజ్ చేశాడు కాబట్టి థర్డ్ ఆల్ఫాబెట్ ఇక్కడ ఎంత 8, 5 ఇంక్రీజ్ చేశాడు అంటే 13. ఫోర్త్ ఆల్ఫాబెట్ +8 యాడ్ చేశాడు.
సో ఫోర్త్ ఆల్ఫాబెట్ తర్వాత ఎయిత్ ఆల్ఫాబెట్ వచ్చింది. సో ఇక్కడ కూడా ఫోర్త్ ఆల్ఫాబెట్ ఏమి ఇచ్చాడు? ఐ అంటే 9. 9కి ఐకి 9 ఆర్ ఐ, దీనికి 8 కలపాలి. సో 9 + 8 17. సో ఫోర్త్ ఆల్ఫాబెట్ ఏమొస్తుంది? ఫోర్త్ ఆల్ఫాబెట్ ఏంటి ఆల్ఫాబెట్స్లో? డి, 9th ఐ, 13th ఎం, 17th ఆల్ఫాబెట్ ఎంత? క్యూ. సో DIMQ ఈజ్ ద ఆన్సర్. DIMQ. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇలాగా ఒక 4 ఆల్ఫాబెట్స్కి ఏదో ఒక ప్రిన్సిపల్తో రిలేషన్షిప్ ఫామ్ అయి ఉంటుంది. సో ఆ ప్రిన్సిపల్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసి కరస్పాండింగ్గా వాడు ఇచ్చిన క్వశ్చన్కి అదే రిలేషన్తో మనం ఆన్సర్ తీసుకురావగలగాలి. ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. ABCD written as LNPR. సో FGHI will be written as. సో ABCDని LNPR కింద రాశాడు. FGHIని సేమ్ ఈ రెండింటికి ఎలాంటి రిలేషన్ ఉందో, ఎలాంటి ప్రిన్సిపల్ ఫాలో అవుతుందో అదే ప్రిన్సిపల్తో FGHIకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఏ అంటే కరస్పాండింగ్గా నెంబర్స్లో రాసేస్తున్నాను ఆల్ఫాబెట్స్ని 1 2 3 4. L అంటే 12, N అంటే 14, P అంటే Q అంటే 17, P అంటే 16, R అంటే 18, ఇది F అంటే 6, G 7, H 8లో ఉంటుంది కదా, పైన కింద ఇలా వేస్తే అవి స్మాల్ ఐ రాసుకుంటే 9 లాగా ఉంటుంది కాబట్టి. సో అలా మీరు షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి. ఇలా నెంబర్స్లో రాసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇక్కడ A12, A1 L12 ఎంత ఇంక్రీజ్ అయింది? +11. B2 N14 ఎంత ఇంక్రీజ్ అయింది? +12. C3 P16 ఎంత ఇంక్రీజ్ అయింది? +13. D4 R18 ఎంత ఇంక్రీజ్ అయింది? +14. చూసారా? ఇక్కడ ఏం చేశాడంటే ప్రతి ఆల్ఫాబెట్ 11తో స్టార్ట్ అయ్యి ఆ నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇంక్రీజ్ అవ్వకుండా పెరిగింది. అంటే ఏకి 11 కలిపాడు, బీకి 12 కలిపాడు, సికి 13 కలిపాడు, డీకి 14 కలిపాడు. అంటే ఏ నుంచి 11th ఆల్ఫాబెట్ ఎల్, బి నుంచి 12th ఆల్ఫాబెట్ ఎన్, సి నుంచి 13th ఆల్ఫాబెట్ పి, డి నుంచి 14th ఆల్ఫాబెట్ ఆర్. అది మనకి ఇచ్చిన రిలేషన్. సో ఇక్కడ కూడా FGHIకి కూడా దీని నుంచి 11th ఆల్ఫాబెట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? దీని నుంచి 12th, దీని నుంచి 13th ఆల్ఫాబెట్, దీని నుంచి 14th ఆల్ఫాబెట్. సో F నుంచి 11th ఆల్ఫాబెట్ అంటే F అంటే 6 కరస్పాండింగ్ నెంబర్, 6 + 11 17th ఆల్ఫాబెట్ ఇక్కడ వస్తుంది. 12 + 7 19th ఆల్ఫాబెట్ ఇక్కడ వస్తుంది. 13 + 8 21 ఆల్ఫాబెట్. 14 + 9 23rd ఆల్ఫాబెట్. 3 రిప్రజెంట్ చేసేలా 2 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఏంటవి? M అండ్ W. M 13, 23, W 21 అంటే T అంటే T20, క్రికెట్లో T20 మ్యాచెస్. T అంటే 20, T తర్వాత U వస్తుంది 21, U 19 అంటే S 17, QS UW ఈజ్ ద ఆన్సర్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు. ABC ఈజ్ రిలేటెడ్ టు DEF, GHIకి సొల్యూషన్ ఏంటి? ABC 1 2 3 4 5 6. సింపుల్ క్వశ్చన్. ఒకే సిరీస్లో ఉన్న 1 2 3 4 5 6 నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. ABC 1 2 3, DEF 4 5 6, GHI 7 8 9 10 11 12 ఆర్ GHI JKL ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇలా మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చాడు.
ఇదొక క్వశ్చన్ ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఇందులో ఆడ్గా ఉన్న నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో 81 అంటే 9 స్క్వేర్ కింద రాయొచ్చు, 144 అంటే 12 స్క్వేర్ కింద రాయొచ్చు, 169 అంటే 13 స్క్వేర్ కింద రాయొచ్చు, 225 అంటే దేని స్క్వేర్ కింద రాయలేం, 361 అంటే 19 స్క్వేర్ కింద రాయొచ్చు. సో ఆడ్ వన్ 225 ఈజ్ ద ఆడ్ వన్. నెక్స్ట్ 751, 734, 981, 853, 532. ఇది జాగ్రత్తగా చూడండి. దేనిదైనా సమ్మ, ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేరా, ఏదైనా క్యూబ్ దేనికైనా పర్ఫెక్ట్ క్యూబా చూసామంటే ఏది కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 751 to 734 తగ్గింది. ఒకవేళ ఇవేమన్నా కన్సిస్టెంట్గా తగ్గుతున్నాయి అనుకుంటే ఇక్కడ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో ఆ రిలేషన్స్ ఏమీ కాదు. సో చూద్దాం, నెంబర్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారా, ఇది చూడండి, 7 - 4 3. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్, ఈ రెండింటికి డిఫరెన్స్ మిడిల్ నెంబర్ అవుతుంది. 9 - 1 8, 8 - 3 5, 5 - 2 3, అలాగే 7 - 4 3. 7 - 1 6 అవ్వాలి, కానీ ఇక్కడ 5 ఇచ్చాడు. సో 751, ఇది ఆడ్ వన్. సో 751 ఇస్ ఆన్సర్. ఇవే కాకుండా మీరు జనరల్గా చిన్నప్పటి నుంచి చూసినటువంటి కొన్ని బేసిక్ అండర్స్టాండింగ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అంటే ముంబై మహారాష్ట్ర, 3 క్వశ్చన్స్ ఇవి. ముంబై మహారాష్ట్రకి ఎలా రిలేషనో చెన్నైకి ఏది రిలేషన్ అవుతుంది? మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై, చెన్నై దేనికి క్యాపిటల్? తమిళనాడు. ఆప్షన్లో తమిళనాడు ఏది ఉందో చూసి అది మార్చేయాలి. గుడ్ బ్యాడ్ అంటే గుడ్కి ఆపోజిట్ బ్యాడ్, ఫ్రెండ్కి ఆపోజిట్ ఏమవుతుంది? ఎనిమీ. ఫార్మర్ ఫీల్డ్, ఫార్మర్ ఈజ్ రిలేటెడ్ టు ఫీల్డ్ అంటే రైతు పొలంలో ఉంటాడు, ఫార్మర్ రిలేటెడ్ టు ఫీల్డ్. డాక్టర్ ఎక్కడ ఉంటాడు డాక్టర్? హాస్పిటల్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు పేపర్లో. ఓకే, ఫైండ్ ద ఆడ్ వన్. ఫస్ట్ క్వశ్చన్, మదర్, సిస్టర్, బ్రదర్, వైఫ్. వీటిల్లో డిఫరెంట్గా ఉన్న వర్డ్ ఏది? మదర్, సిస్టర్, వైఫ్ ఇవన్నీ కూడా ఫీమేల్స్. బ్రదర్ మేల్. సో జెండర్ ఆఫ్ బ్రదర్ మేల్ కాబట్టి మిగిలినవన్నీ ఫీమేల్ జెండర్స్. సో బ్రదర్ ఈజ్ ద ఆడ్ వన్. జనవరి, మే, జూలై, ఆగస్ట్, నవంబర్. జనవరిలో 31 డేస్ ఉంటాయి, మేలో 31 డేస్ ఉంటాయి, జూలైలో 31 డేస్ ఉంటాయి, ఆగస్ట్లో కూడా 31 డేస్ ఉంటాయి, నవంబర్లో 30 డేసే ఉంటాయి. నవంబర్లో 30 డేస్ ఉంటాయి. సో నవంబర్ ఈజ్ ద ఆడ్ వన్. ఇంకో క్వశ్చన్, యాపిల్, మ్యారీగోల్డ్, రోజ్, లిల్లీ. రోజ్ అంటే ఫ్లవర్, లిల్లీ అంటే ఫ్లవర్, మ్యారీగోల్డ్ అంటే ఫ్లవర్, బట్ యాపిల్ అనేది ఫ్రూట్. సో యాపిల్ ఈజ్ ద ఆన్సర్. ఇవి ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అర్థం, లైక్ 3, 20, 63, 144. 144 12 స్క్వేర్ అయ్యచ్చు, మిగిలిన ఏదైనా స్క్వేర్ అన్నా చెక్ చేస్తే కాదు, ఏమైనా ఫాలో అవుతుందా చెక్ చేస్తాం. కానీ ఒక్కొక్కసారి ఇది ఏ సిరీస్ ఫాలో అవుతుంది డైరెక్ట్గా చూసినప్పుడు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ ఎంత? 3కి 20కి 17, 20కి 63కి డిఫరెన్స్ ఎంత? 43, 63కి 144కి డిఫరెన్స్ ఎంత? 81, 144కి 275కి డిఫరెన్స్ ఎంత? 144కి 275కి 5 - 4 1, 7 - 3 131. అగైన్ మళ్ళీ వీటికి డిఫరెన్స్ 17కి 43కి డిఫరెన్స్
26. 43కి 81కి డిఫరెన్స్ 38 సారీ. 81కి 131కి డిఫరెన్స్ ఎంత? 50. సో అగైన్ వీటికి రెండింటికి డిఫరెన్స్ 12, 38కి 50కి డిఫరెన్స్ 12. సో ఇక్కడ నెంబర్కి, సో ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ సంథింగ్ వస్తుంది, మళ్ళీ ఈ రెండింటికి డిఫరెన్స్ సంథింగ్ వస్తుంది, మళ్ళీ దీనికి డిఫరెన్స్ 12 రావాలి. సో దీనికి డిఫరెన్స్ 12 రావాలంటే 12 యాడ్ చేయండి, 62. సో 62 మళ్ళీ 131కి యాడ్ చేస్తే 193. 193 మళ్ళీ 275కి యాడ్ చేస్తే, యాడ్ చేయండి, 8, 16, 468. 468 ఈజ్ ద ఆన్సర్. మిస్సింగ్ టైం 468. ఓకేనా? కొన్ని సమ్స్ ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. కింద ఉంది కదా, చదవండి. ఇన్ సర్టన్ కోడ్ 15789 ఈజ్ రిటన్ యాజ్ XTZAL, 23446 is written as NPSU, 23549 can be written as 23549 ఎలా రాయొచ్చు అని అడుగుతున్నాడు. ఈ రెండు ఇచ్చి 23549 ఎలా రాయొచ్చు అని అడుగుతున్నాడు. 15789 సర్టెన్ కోడ్లో ఇలా రిప్రజెంట్ చేస్తుంది, 2346 NPSU కింద రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, 1 5 7 8 9 2 3 4 6 ఇందులోని ఏది కామన్గా లేదు. ప్లస్ 15789 XTZAL అంటే సపోజ్ X అంటే 24, T అంటే 20, Z అంటే 26, A అంటే 1, L అంటే 12. మనం క్వశ్చన్ ఏదో ఇచ్చాడు అనుకుని కంగారు పడిన అవసరం లేదు. ఇందులో చూసినట్టయితే ఈ 15789 2346 ఆల్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఇచ్చిన ఆల్ఫాబెట్స్ కూడా అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. దీనికి ఏదైనా రిలేషన్ ఉందా అని చూసినట్టయితే కూడా దీనికి ఏదైనా రిలేషన్ ఉందా అని చూస్తే అది కూడా కనిపించట్లేదు. వాడు డైరెక్ట్గా ఏమి ఇచ్చాడంటే 1 ఈజ్ కోటెడ్ యాజ్ X, 5 ఈజ్ కోటెడ్ యాజ్ T, 7 ఈజ్ కోటెడ్ యాజ్ Z, 8 ఈజ్ కోటెడ్ యాజ్ A, 9 ఈజ్ కోటెడ్ యాజ్ L. అలాగే 2కి N, 3కి P, 4కి S, 6కి U. అంటే 2కి N, 3కి P, 5కి 5 T, 4కి S, 9కి L. సో NPTSL ఇది ఆప్షన్లో ఉంటుంది చూడండి, ఇదే ఆన్సర్. సో వాడు ఏదో ఇచ్చాడని కంగారు పడకూడదు. ఒక క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆప్షన్స్ చూసి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే దీంట్లో మీకు ఏది రిలేషన్ కనిపించట్లేదు. సో డైరెక్ట్గానే 1 అంటే X, 5 అంటే T ఇలా ఇచ్చినట్టు తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం టఫ్ క్వశ్చన్ చూద్దాం. ఈ టైప్ ఆఫ్ మీకు డిగ్రీలో ఇవ్వడు కానీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో చూద్దాం. ప్రైమ్ ఈజ్ కోటెడ్ యాజ్ FLJQQ. ఓకే, prime is quoted as FLJQQ in a certain language. Now story is coded as, story can be coded as an ichad question. Prime ni FLJQQ కింద రాశాడు. FLJQQ ప్రైమ్ ని FLJQQ కింద కోడ్ చేశాడు. ఒకసారి చూద్దాం రిలేషన్ ఏమన్నా ఉందా అని. P, సో ఇక్కడ చూడండి, PQ, P తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ Q, ఈ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ EF, ఐకి +1 కలిపాడు. మీకు కొద్దిగా పెద్దగా రాద్దాం.
సో ఈ ప్లస్ 1 పి ప్లస్ 1 పి క్యూ అయింది. ఎం ఎల్ అయింది. ఎం ఎల్ -1. ఎం ప్రీవియస్ ఆల్ఫాబెట్ ఎల్, ఆర్ ప్రీవియస్ ఆల్ఫాబెట్ క్యూ -1. ఐ జే అయింది +1. సో ఇది ఇచ్చింది ఏంటంటే ఆపోజిట్ ఎండ్స్లో ఉన్నవి ఇక్కడికి వచ్చేటప్పటికి రివర్స్ అయినాయి. ఎలా? రివర్స్ విత్ నెక్స్ట్ ఆల్ఫాబెట్. మిడిల్లో ఉంది ఒకటి ఇంక్రీజ్ అయ్యి సేమ్ పొజిషన్లో ఉంది. మళ్ళీ ఇవి రెండు ఆర్ఎం కూడా ఎక్స్చేంజ్ అయ్యి ఒక ఆల్ఫాబెట్ డిక్రీజ్ అయినాయి. సో అలాగే మనం క్వశ్చన్లో స్టోరీకి కోడ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ +1 టీ అవుతుంది, వై +1 జెడ్ అవుతుంది. ఓకే. ఓ సేమ్ అలాగే అదే ప్లేస్లో ఉంటుంది, ఒక 1 ఇంక్రీజ్ అవుతుంది, ఓ పి అవుతుంది. ఆర్ ప్రీవియస్ ఆల్ఫాబెట్ అంటే ఆర్ -1 ఎంత? క్యూ. టీకి ప్రీవియస్ ఆల్ఫాబెట్ ఎస్. సో ZQPST ఈజ్ ద ఆన్సర్. ఇక్కడతో యూనిట్ 2 కంప్లీట్ అయింది. సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో 3rd యూనిట్ చూద్దాం.